ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం అండి. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదను, ఎప్పుడు చేరెదను, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ఇది నా దేవుని వాగ్దానం. మరి చూసుకుందామండి. కీర్తనలు 8వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించెదను, నన్ను జాగ్రత్తగా ఎత్తుకువారు నన్ను కనుకొందురు. ఆయన ప్రేమించిన వారి కొరకు చాలా దాచిపెట్టించాడు దేవుడు. ఇక్కడ ఏమేమి దాచిపెట్టాడు చూద్దాం రండి. ఐశ్వర్యమును, ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. ఆయన ప్రేమించిన వారికంట ఐశ్వర్యమును, ఘనతలను, మరి కలిమి, మరి నీతి 4 ఉన్నాయి. దేవుడు మన కొరకు దాచిపెట్టాడండి. మరి ఈ దినం వాగ్దానం, మరి దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు, ఘనతలను ఇస్తానంటున్నాడు, కలిమి ఇస్తానంటున్నాడు, నీతి ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఇస్తానంటున్నాడు? ఆయన ప్రేమించినప్పుడు. ఆయన ప్రేమించే వారిని, ఆయన జాగ్రత్తగా ఎత్తికే వారికి ఇవన్నీ మనకి అనుగ్రహిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఈ దినం వాగ్దానం. అంతేకాదండి, మేలిమి బంగారు కంటెను, అపరాజు కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన ఎండి కంటే నా వలన కలుగుచు వచ్చుబడి దొడ్డది, మంచిది అని చెప్తున్నాడు. మరి ఈ దినం వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దామా? దేవుడు రాకలో సిద్ధపాటు కలుగును. చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, ఇటు వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చి ఆ ఐశ్వర్యము, ఘనత మాకు ఇస్తానని, నీతిని కూడా ఇస్తానని చెప్పిన దేవుడు కాబట్టి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.